ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదలై 9 రోజులు పూర్తి చేసుకుంది. 10వ రోజులకు అడుగుపెట్టింది. ఈ సినిమాకు పవన్ ఫ్యాన్స్ విడుదల ముందు నుండి ప్రతి చిన్న అప్డేట్ని ఏ రేంజ్లో హైప్ చేస్తూ వచ్చారో మనమంతా చూస్తూనే ఉన్నాం. విడుదల తర్వాత కూడా అదే రేంజ్ జోరును చూపిస్తూ వచ్చారు. మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ను తీసుకొచ్చారు. రివ్యూయర్స్ ఇది కేవలం ఫ్యాన్స్ మాత్రమే చూడదగిన సినిమాలు, మామూలు ఆడియన్స్కి నచ్చదు అని ఒక పక్కా చెప్పినా కూడా అభిమానులు వెనక్కి తగ్గలేదు. పాజిటివ్ టాక్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లి వెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి దసరా తర్వాత ఊపు తగ్గుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ దసరా తర్వాత కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. 9వ రోజున ఈ చిత్రం నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో నైజాం ప్రాంతంలో 52 కోట్ల షేర్ మార్కును అందుకుంది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మరో 2 కోట్ల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. ఇక సీడెడ్లో ఈ చిత్రం 9వ రోజున 90 లక్షల షేర్ వసూళ్లను రాబట్టి నిన్నటితో ఈ చిత్రం సీడెడ్లో 18 కోట్ల షేర్ మార్కును అందుకుంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. నేడు రేపు కూడా భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూస్తే ఫుల్ రన్లో ఈజీగా 20 కోట్ల షేర్ మార్కును అందుకుంటుంది రాయలసీమలో. ఇదే విధంగా లాంగ్ రన్ని కొనసాగిస్తే రాయలసీమలో కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ సినిమా 9 రోజుల్లో 186 కోట్ల షేర్, 312 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక 10వ రోజు వీకెండ్ శనివారం కావడంతో శనివారం కూడా ఎక్కువ కలెక్షన్లు నమోదు కానుందని తెలుస్తున్నాయి. శనివారం ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 27%, మ్యాట్నీ షో 28%, ఫస్ట్ షో 30%, సెకండ్ షో కూడా 30% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలు బట్టి చూస్తుంటే శనివారం తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల షేర్, అదేవిధంగా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 50 లక్షల షేర్, ఓవర్సీస్లో 1,10,00,000 షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం శనివారం 4,60,00,000 షేర్ వసూళ్లు రానున్నాయి. అదేవిధంగా గ్రాస్ కలెక్షన్లు 9 కోట్లు వసూలు చేయనున్నది. 10 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 190 కోట్ల షేర్, 323 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 3 ఏరియాలు మినహా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. లాభాలు కూడా వస్తున్నాయి.